అంటే మనం ఒక వ్యక్తిని క్షమించలేకపోతే దేవుడు మనం క్షమించడు. ఇది బైబిల్ చూద్దాం సత్యం, నేను చెబుతుంది కాదు, కానీ బైబిల్ చూద్దాం ఏదో నగ్న సత్యం ఉంటారు కదా, అట్లాగా బైబిల్ చూద్దాం సత్యం. ఒక వ్యక్తిని క్రైస్తవులుగా ఉంటున్న మనమే మరి ఎక్కువగా క్షమించే వారిగా ఉండాలి, మరి ఎక్కువగా ప్రేమించే వారిగా ఉండాలి. యేసు ప్రభువారితో ఉండి యేసు ప్రభువారు పెట్టిన ఆ రొట్టెలు తిని అవన్నీ తిని యేసు ప్రభువారిని జయము యూదుల రాజుగా ఉంచున్నాడు చేయమన్న ప్రజలే ఈ వ్యక్తిని సిలువేయమని అన్నారు. ఈ వ్యక్తిని సిలువేయండి. పిలాతు మీకు యేసు ప్రభువారు కావాలా బరబ్బాను కావాలంటే మాకు దొంగే బరబ్బానే కావాలని చెప్పేసి యేసు ప్రభువారిని సిలువేయమని మరీ ఎక్కువ గట్టిగా కేకలేస్తే యేసు ప్రభువారిని సిలువకు అప్పగించిన మనుషుల్ని దేవుడు అంటున్నారు, తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరుగురు కనుక క్షమించండి.